ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విషయం అంత క్లియర్ గా ఎలా అర్థమైపోయింది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పుడూ కూడా ప్రతిపక్షంలో ఉండదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నేరుగా నాకు నేను బాగా పనిచేస్తున్నాను అని అనుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు మెచ్చడం లేదని స్వయంగా కలెక్టర్లతో ఎలా అనగలిగారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 4 సర్వే సంస్థలు ప్రభుత్వం తరఫున నిరంతరం సర్వేలు చేస్తూ ఉన్నాయి. పబ్లిక్ ఏమనుకుంటున్నారు పరిపాలన గురించి అన్నది, దీంట్లో ఎంత బ్యాడ్ గా ఫీడ్బ్యాక్ ఉంది అన్నది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోంది. ఏమాత్రం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత బహిరంగంగా ప్రజలు మెచ్చడం లేదు అని చెప్పి ఉండేవారు కాదు. అలా చెప్తూ ఉన్నారంటే మొత్తం ఫీడ్బ్యాక్ అన్నది ఏమాత్రం సానుకూలంగా లేదు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు తనకు తాను నేను బాగా పరిపాలన చేస్తూ ఉన్నాను అని అనుకోవచ్చు. తాను అనుభవం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను ఏం చేస్తున్నా కూడా కరెక్ట్ గానే జరుగుతోంది అని ఆయన అనుకోవచ్చు. కానీ పబ్లిక్ అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా లా అండ్ ఆర్డర్ ని కనీస స్థాయిలో ఈ రాష్ట్రంలో మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే కొద్ది రోజుల క్రితమే డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయని, నాకు పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి, దీనిపైన రిపోర్ట్ ఇవ్వండి అని స్వయంగా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే డీజీపీకి లేఖ రాశారు. లా అండ్ ఆర్డర్ పక్కాగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పోలీసులకు స్వేచ్ఛనిస్తే గంజాయి అన్నది లేకుండా ఒక్క రోజులో నిర్మూలించగలుగుతారు పోలీసులు అని చెప్పారు. కానీ 18 నెలల తర్వాత రీసెంట్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మేము ఈ రాష్ట్రంలో గంజాయిని నియంత్రిస్తున్నాం అని చెప్తున్నారు. నియంత్రించడం, నిర్మూలించడం కాదు. 18 నెలల తర్వాత కూడా ఒక్క రోజులో పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే కంట్రోల్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్తే 18 నెలల తర్వాత కూడా మేము నియంత్రిస్తున్నామని చెప్పే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారు? తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ స్వయంగా విజయవాడ ఎంపీ మనుషులు తిరువూరులో భద్రాచలం నుంచి వ్యక్తులను తీసుకొని వచ్చి గంజాయి అమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పారు. దీని మీద ఎక్కడైనా యాక్షన్ ఉందా? రీసెంట్ గా జరిగిన అంశాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద ఏ స్థాయిలో పట్టు కోల్పోయారు అన్నది అర్థమవుతుంది. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతపురం టీడీపీ ఎంపీకే స్వయంగా బెదిరింపులకు దిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకోగలిగారు? గుంతకల్లు నియోజకవర్గంలో ఎంపీ చేస్తున్న రైల్వే పనులకు సంబంధించి 10% కమిషన్ ఇవ్వాల్సిందే, లేకుంటే పనులు జరగవు అని చెప్పారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత కూడా ఫోన్లు చేసి తెలుగుదేశం పార్టీకి ఎంపీకే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారా? ఇక్కడ మేమే అధిష్టానం, మీరు అధిష్టానం అది ఇది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోతే మీ పరికరాలను కూడా ఎత్తుకెళ్ళిపోతామని బెదిరిస్తే పత్రికల్లో వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు? ఒక ఏఎస్పీ ఇంటికి దూరి మరి మా దగ్గర గన్నులు ఉన్నాయి, కాల్ చేయగలమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నారు? ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతోందా ఇంత సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో? ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి స్వయంగా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు మా ప్రొద్దుటూరులో కనిపిస్తూ ఉన్నాయి, డైరెక్ట్ గా పోలీసులే దందాలు చేస్తూ ఉన్నారు, కిడ్నాపులు చేస్తూ ఉన్నారు, ఇదెక్కడ అరాచకమని స్వయంగా మాట్లాడారు. ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇప్పటి వరకు దాదాపు ఒక 35 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆరోపణలతో పత్రికల్లో కథనాలు వచ్చాయి. కొందరు ఎమ్మెల్యేలు చివరకు బ్యాంకుల్ని కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఏదైనా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల్ని వేలం వేయాలనుకుంటే ఫస్ట్ ఎమ్మెల్యేకి చెప్పాలి, అప్పుడు ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించి తక్కువ ధరకే ఆ ఆస్తులు కొట్టేసే పరిస్థితులు ఉన్నాయని పత్రికల్లో కథనాలు వస్తే ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలన్నా సరే ఎమ్మెల్యే దగ్గర నుండి అనుమతులు తీసుకొని రావాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో సృష్టించబడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉందని ప్రజలు ఎలా అనుకుంటారు? ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టి కళ్ళ ముందే మద్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అమ్మిస్తూ ఉంటే గ్రామీణ ప్రజానికం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా అభ్యుదయ భావాలతో ఉందని ఎలా అనుకోగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడే కూడా ఒక బెల్ట్ షాప్ కానీ ఒక పేకాట శిబిరాన్ని కానీ చూడని ప్రజలు ఈరోజు ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్లు, పేకాట శిబిరాలని కళ్ళ ముందు చూస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉందని ప్రజలు ఎలా అనుకోగలుగుతారని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. 1000 కోట్ల విలువైన భూముల్ని 99 పైసలకి ప్రైవేట్ వ్యక్తులకు నిర్దాక్షిణ్యంగా కట్టబెడుతూ ఉంటే జ్ఞానమున్న ప్రజానీకం అంతా అద్భుతంగా పరిపాలన సాగుతోందని ఎలా అనుకోగలుగుతారు? మెడికల్ కాలేజీని నిర్దాక్షిణ్యంగా ప్రైవేటీకరిస్తూ దాన్ని సమర్థించుకుంటున్న వైనం చూసిన తర్వాత కూడా సాధారణ ప్రజానీకం మన పట్ల రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది అని ఏ భావనతో అనుకోగలుగుతారు? ఆరోగ్యశ్రీ బిల్లులు 3,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ లో పడిపోయిన తర్వాత కూడా ప్రజల ఆరోగ్యం పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఎవరు అనుకుంటారు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1000 కోట్లలో కూరుకుపోతూ ఉంటే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని ఎలా అనుకుంటారు?
ఎన్నికలకు ముందు నేను అప్పులు చేయను, జగన్మోహన్ రెడ్డి అప్పులు ఆర్థిక అరాచకం చేస్తూ ఉన్నారు, నేను అప్పులు చేయను, సంపదను సృష్టిస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు అదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు 18 నెలలు తిరగక ముందే ఏకంగా 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తూ ఉన్నారని పబ్లిక్ ఎలా నమ్మగలుగుతారు? చివరకు ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వృద్ధి గురించి చెబుతున్నవన్నీ అబద్ధాలే, ఆయన కేవలం డాబు కోసం చెప్పుకుంటూ ఉన్నారు, అధికంగా అప్పులు పుట్టించుకోవడం కోసం జిఎస్డిపిలో రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, తలసరి ఆదాయంలో ఎక్కడో ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ అవాస్తవాలు, దీనివల్ల చివరకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా రావడం లేదు అని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలే బ్యానర్ ఐటమ్లు రాసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సవ్యంగా సాగుతోందని సగటు టీడీపీ కార్యకర్తలైనా నమ్మే పరిస్థితులు ఉంటాయా? పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో ప్రతి కార్యక్రమంలోనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చొప్పిస్తూ ఉన్నా సరే ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత కూడా ప్రజలు పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతోంది అని ఎలా అనుకోగలుగుతారు? డిసెంబర్ నెలకు సంబంధించిన జీతాలు 10వ తేదీ సాయంత్రం కూడా జమ అయ్యాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి లాంటి వాళ్ళే చెబుతున్న తర్వాత ఇక ఉద్యోగుల్లో ప్రభుత్వం మీద విశ్వాసం ఎలా ఉంటుంది? పిఆర్సీకి కమిషన్ చైర్మన్ ని కూడా నియమించలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న తర్వాత ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటారు? రైతులు తుఫాన్లు వచ్చి నష్టపోతే కనీస గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతూ ఉంటే, యూరియా కోసం రోజుల తరబడి నడి రోడ్డు మీద నిలబడుతూ ఉంటే ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత కూడా ఇది రైతు ప్రభుత్వం అని ఏ రైతైనా అనుకోగలుగుతారా? ఎవరు అనుకోవడం లేదు, ఎవరు ఓన్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం తనకు తాను మొత్తం మంచిగా చేస్తూ ఉన్నాను కానీ ప్రజలు మెచ్చడం లేదు అని అనుకుంటూ ఉన్నారంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. తనకు తాను బాగు చేస్తూ ఉన్నానని తనకు తాను అనుకుంటే సరిపోదు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు అన్నది తెలుసుకోవాలి, పబ్లిక్ ఏం కావాలో తెలుసుకోవాలి. పబ్లిక్ అయితే తన పరిపాలనను మెచ్చడం లేదు అన్న విషయం అయితే చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు అన్నది ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మెచ్చాలి అంటే ఆయన తన సొంత పార్టీ ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయాలి, అవినీతిని కంట్రోల్ చేయాలి, గ్రామాల్లో ఒక మంచి వాతావరణం సృష్టించాలి, బెల్ట్ షాపులు, పేకాట శిబిరాలు, గంజాయి ఇలాంటివన్నింటికి దూరంగా ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని దూరంగా పెట్టాలి వాటి